చాలా సోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చాలండి. ఎఫెసీయులకు ఉన్న సంఘం వార్త ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రియుల ఏ విధంగా అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. దేవుని పోలి నడుచుకునేవాడు దేవుని బిడ్డలను అంటే ఎట్లుంటారు ప్రియులారా? పరిమళ వాసన, క్రీస్తును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు. పరిమళ వాసన అంటే మంచి వాసన. ఇప్పుడు చూడండి, అత్తరు అంటే కొట్టుకుంటే ఎట్లుంటుంది, ఎంతో మంచి వాసన ఉంటుంది అత్తరులో. సెంట్లలోనే ఒక అత్తరు అనేది ఉంటుంది చూడండి. అది ఎట్లా అంటే ఒక్కసారి పెట్టుకుంటే ఎంత అక్కడ పోయినా కానీ, కొద్ది దూరంలో పోయినా కానీ ఎంత అంటే అంత మంచి వాసన వస్తారు. సంఘం అంటే కూడా ఏం చేయాలా? పరిమళ వాసనగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. పరిమళ వాసన గురించి మనకు తెలియజేస్తున్నాం. పరిమళ వాసనగా ఉండాలి. అని అంతేగాని మరి చూడండి ప్రియులారా, గబ్బు వాసన ఉండదు, గలీజ్ వాసన అంటే శరీరంలోకి వెళ్ళి వచ్చే ఈ వాసన కాదు. అది శరీరాన్ని శుభ్రపరచుకోవడం అనేది అది మన మీద ఉన్నది. కానీ మన మాటలు ఇప్పుడు దాకా ఇదేంటి, ఈ గలీజ్ వాసనలు అంటే సహోదరు జారత్వమే గాని, అపవిత్రత్వమే గాని, లోభత్వమే గాని ఎత్తకూడదు అంటే ఈ సంఘంలో ఇవన్నీ ఉండకూడదు. ఇవి మీకు తగినవి కావు ఇవన్నీ. జారత్వం, లోభత్వం అని అంటే కొందరు ఉంటారు అంత మంచిగా ఉంటారు. లోబులు అంటే పిచ్చినారు. ఎట్లా అంటే జన్మ కింద కూడా పెట్టారు. అది లోభత్వం అనేది కూడా అలా ఉండకూడదు. మరి అట్లా అని చెప్పి మరీ దుబారగా కూడా ఉండదు. అది ఇక్కడ ఎఫెసీయులకు ఉన్న సంఘం వారికి ఇక్కడ తెలియజేస్తున్నారు. లోభత్వం మీరు ఏం చేయాలా? కృతజ్ఞత వచనమే. ఇంకా ఏమన్నారు? బూతులైనను పెద్ద మాటలు ఇలా వంకకూడదు ప్రియులా. మరి ఏమైతుంది? ఈ అపవిత్రమైనది, ఎంతో అపవిత్రమైనది నాలుక. అందుకొరకే అంటాడు ఇక్కడ చూస్తే యాకోబు పత్రికలో కానీ, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కానీ మనం అక్కడ మనం చదువుకున్నట్టయితే మరి కీర్తనలలో 32లో మనం చూస్తాం ప్రియులారా, మీ నోటికి కళ్ళం పెట్టుకోండి. నోరుకు కళ్ళం పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఇట్లానే నోరు జారిపోతాం. కొందరికి ఎలా ఉంటుంది అంటే నోటి ధూళి అంటారు. నోటి ధూళి ఎక్కడ ఏం మాట్లాడేస్తారో తెలియదని చెప్పి కొందరు భయపడుతుంటారు. నోటి ధూళి. అందుకొరకే చూడండి, నాలుక అనేది ఏంటంటే చాలా అపవిత్రమైనది ప్రియుల. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి మరి కింది వచనాలలో మనం చదువుకున్నాం. దయచేసి చదవండి. కింది వచనానికి వెళ్దాం. 3:2 వచనంకి వెళ్దాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటలందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొన శక్తి గల వాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వారి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాలి చేత తిప్పబడు. చాలండి చెప్తున్నారా? ఇక్కడ మనం చూస్తే మరి ఓడల గురించి చెప్పినాడు, గుర్రాల గురించి చెప్పినాడు. గుర్రాలకు మాట వినకపోతే ఏం చేస్తాం? కళ్ళం పెడతాం. మరి ఎద్దులకు కూడా ఏం చేస్తారు? కళ్ళాన్ని పెడతారు. ఎందుకు? మాట వినాలని. ఇంకెక్కువ ఏమైతే ఏం చేస్తారు? శిఖం పెట్టేస్తారు, మేత మేయకుండా. ఎద్దులకు పొలాలలో మనం ఎక్కట్లో అప్పుడు చూస్తుంటే. ఇప్పుడు అంటే ఎక్కువ ఏమైపోయినాయి? ట్రాక్టర్లు అయిపోయినాయి. ఎక్కువ మిషన్లు మిర్చేది అట్లా అయిపోయినది. కాబట్టి మరి అలా అందుకొరకే ఎక్కువగా ఎద్దులను అవన్నీ పశువులను వాడట్లేదు కాబట్టి. కానీ మరి చూడండి, మరి ఓడల విషయం ఇక్కడ తెలియదు. పెద్ద ఓడ ఎలా నడుపుతారు? చుక్కా అంటే స్టీరింగ్ తెలుసా? ఆ చుక్కా తప్పున ఏమంటారు? ఇట్లా అంటే ఇట్లా మందిపోతుంది, మళ్ళీ ఇట్లా అంటే ఇట్లా వస్తుంది. అంత చుక్కాలు ఏం చేస్తారు? పెద్ద ఓడ నదుపులు ఉంచుతున్నారు. మరి అదే చూడండి, పెద్ద బస్సులను, పెద్ద టిప్పర్ లారీలను కూడా తిప్పాలంటే ఒక చుక్కాను రాదు. ఇట్లా అంటే దాని పెద్ద టిప్పర్ లారీ తిరుగుతుంది. 16 ఉండొచ్చు, 80 పైలది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చాలు ఒక్క చుక్కాని చెప్పుననే అది తిరుగుతుంది ప్రియుల.
అందుకొరకే ఇది దేని గురించి చెప్పినారు? నాలుక కూడా అదే అంటారు కింది వచ్చినాలు. నాలుక కూడా ఎంత అంటే చిన్నదే. చూడ 5వ వచనాన్ని. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చాలా చూసినారా? నాలుక కూడా అందుకొరకే మొత్తం శరీరం అవయవంలో ఏది చిన్నది? నాలుక చాలా చిన్నది. చేతులను కాళ్ళు పెద్దగా ఉన్నాయి, అన్ని పెద్దగా ఉన్నాయి, కానీ నాలుక ఎంతంటే చిన్నదంట. ఒక్క నిప్పు చేయండి, అగ్గిపుల్ల గీయండి, ఏమైతుంది? మొత్తం అడివెళ్ళకపోతుంది. ఒక చిన్న అగ్గిపుల్లకే అంత బలం ఉన్నది. ఆ నాలుక కూడా ఏమున్నదంటే అంటే అంత బలం ఉన్నదంటే లోకాన్ని సైతం ఏం చేస్తున్నది నాలుక. ఇంత నాలుక తిన్నారా? అసలు నాలుక చూస్తే మనము ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గర పోయినప్పుడు చూసుకోండి, నాలుక అంటాడు, ఇంతనే వస్తుంది ఇక్కడ. తర్వాత మనకు చూడండి ఏం కనిపిస్తుంది? ఆ నాలుక కనిపించదు మనకి ఇక్కడ చూస్తే. చిన్నది నాలుక. అసలు నాలుక కొంత కూడా చూస్తే చాలా చిన్నగా ఉంటది, కానీ చాలా పవిత్రమైనది, అపాయకరమైనది ఇక్కడ చూస్తే. అందుకొరకు ఏం చేయాలంటే దేవుని మందిరంలో ఇలాంటి ఏంటంటే బూతులైనను ఇలాంటి అయినను చెడు అలా ఉండకూడదు. మనకి సార్దీసులు ఉన్న సంఘం వారి విషయమే మనం చూస్తాం. ఏమైపోయినా వృద్ధులు అంటే చచ్చిన వారితో సమానమైపోయినారు. వారికి ఏమాత్రం అసలు జీవం లేకుండా అయిపోయినది. జీవం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కానీ కొద్ది మంది ఉన్నారు ఎవరు? అపవిత్రపరచుకునే వారు. కానీ ఆ కొద్ది మంది వారి గురించి ఏమంటున్నారు? ఆ కొద్ది మంది వారు మాత్రం ఎట్లయినా ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యంలోకి వెళ్తారు. వాళ్ళ జీవ గ్రంథంలో నేను అన్ని రాసి పెడతాను. ఈరోజు చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మన భూలోకంలో మనం చూడండి నా పేరు ఉండవచ్చు కానీ మనకేం కావాలా? పరలోకంలో మన జీవ గ్రంథంలో మన పేరు రాసుకోవాలి. ఎవరు? క్రీస్తు రాసుకోవాలా అనేది ప్రధానమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి మనం మృతులుగా ఉండద్దు, మరి మనం సజీవులమై ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి మిగతా కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మన సహోదరు ఏలియాకు గారు వచ్చి మరి మిగతా కార్యక్రమం తర్వాత మరి తిరిగి వాక్యం ధ్యానించుకుందాం.